చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. పీటీ వారెంట్ల పిటిషన్ వాదనలపై పాస్ ఓవర్ అడిగారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నందున పాస్ ఓవర్ కోరారు. న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు పాస్ ఓవర్ కి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో దాదాపుగా నెల రోజుల క్రితం ప్రభుత్వం పీటీ వారెంట్లు దాఖలు చేసింది. అయితే ఈ పీటీ వారెంట్లకు సంబంధించి మొన్న విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ముందు రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద వాదనలు వినాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించడం ప్రారంభించారు. అయితే కేసు విచారణ నిన్నటికి వాయిదా పడితే నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటం వలన ఈరోజు మధ్యాహ్నం 2:30కి విచారణ చేపడతామని చెప్పి కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం ఈ కేసు విచారణ ప్రారంభమైన వెంటనే హైకోర్టులో పీటీ వారెంట్లు, అదేవిధంగా చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతుండటంతో లిటిల్ పాస్ ఓవర్ కావాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో కొంత రిలీఫ్ వచ్చింది. ఈ రిలీఫ్ రావడంతో పాటు వచ్చే సోమవారం వరకు కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయటమే కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించి పీటీ వారెంట్ కానీ లేకపోతే కస్టడీ పిటిషన్ కానీ దీనికి సంబంధించి విచారణ చేపట్టవద్దు అని చెప్పి హైకోర్టు విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ఈ ఆదేశాలు వస్తే ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు సంబంధించి మొన్న సోమవారం నాడు హైకోర్టు చంద్రబాబు నాయుడుకి బెయిల్ రిజెక్ట్ చేసింది. అయితే ఈ కేసులో కూడా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో కూడా చంద్రబాబు నాయుడుని పీటీ వారెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ కేసులో వాదనలు ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్పై విచారణ చేపట్టాలి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. అయితే దీనిపై వాదనలు రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద మన వాదనలు అసంపూర్తిగా ముగియటంతో ఈరోజు వాదనలు కొనసాగించేందుకు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరో సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కూడా కొద్ది క్షణాల క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టుకు హైకోర్టు వద్ద నుంచి చేరుకున్నారు. ఇదే సమయంలో అక్కడ సిఐడి తరపు న్యాయవాదులు కూడా ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు వస్తే న్యాయమూర్తి ఏం ప్రకటిస్తారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇందులో కేవలం ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించే వీళ్ళు పీటీ వారెంట్కి సంబంధించి పట్టుబట్టే అవకాశం ఉంది సిఐడి తరపున. అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో వచ్చే సోమవారం వరకు ముందస్తు బెయిల్ ఉండటంతో ఇక్కడ పీటీ వారెంట్కి సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం లేదు. అదే విధంగా అంగళ్ల కేసుకు సంబంధించి కూడా రేపు ఉదయం వరకు ఎటువంటి విచారణ కూడా ఎటువంటి పీటీ వారెంట్ కూడా మేము ఫైల్ చేయబోము అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో స్టేట్మెంట్ ఇవ్వటంతో ఆ స్టేట్మెంట్ని హైకోర్టు రికార్డు చేసింది. అందువలన రేపు ఉదయం అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వింటాము అని చెప్పి హైకోర్టు రేపు ఉదయానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు పోసాని వెంకటేశ్వర్లు కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. మరికొద్దిసేపట్లో సిఐడి తరపు న్యాయవాదులు కూడా వస్తే ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఏపీ ఫైబర్ నెట్లో ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో కానీ లేకపోతే అంగళ్ళ కేసులో అయితే మాత్రం ఈ రోజు వరకు ప్రభుత్వం పీటీ వారెంట్ దాఖలు చేయలేదు. కేవలం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో మాత్రమే పీటీ వారెంట్ దాఖలు చేశారు. అందువలన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో పీటీ వారెంట్ను విచారణ చేపట్టే అవకాశం లేదు. అదేవిధంగా అంగళ్ళలో కూడా పీటీ వారెంట్ దాఖలు చేయకపోవడంతో ఆ కేసులో కూడా ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ కానీ ఇతరత్రా కానీ విచారణ చేపట్టే అవకాశం లేదు. అసలు ఆ కేసు కూడా ఇక్కడ ఏసీబీ న్యాయస్థానానికి సంబంధం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక్క ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులోనే విచారణ చేపట్టాలి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం సమాధానం ఇస్తారు? ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఈరోజు ఆర్గ్యుమెంట్స్ టేకప్ చేస్తే కొద్దిసేపు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ విచారణ వాయిదా పడుతుందని చెప్పి కూడా అక్కడ కోర్టు దగ్గర ఉండే న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో తేలబోతుంది. ప్రియాంక.
థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.